హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండస్ఇండ్ బ్యాంక్లో పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. మీకు పర్సనల్ లోన్ కావాలంటే ఫస్ట్ మీరు బ్యాంక్స్లో ట్రై చేయండి. బ్యాంక్స్లో పర్సనల్ లోన్ రాకపోతే అప్పుడు ఎన్బిఎఫ్సి అయినటువంటి లోన్ యాప్స్లో లోన్కి ట్రై చేస్తే మీకు లోన్ అనేది వచ్చేదానికి అయితే అవకాశం ఉంటుంది. లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీరు రీపేమెంట్ చేయగలరు అంటే మాత్రమే లోన్ తీసుకొని రీపేమెంట్ అనేది ఆన్ టైంలో పే చేస్తే మీకు ఎలాంటి సిబిల్ స్కోర్ కానీ లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్ని కూడా ఫేస్ చేయకుండా అయితే ఉంటారు. లోన్ తీసుకునే వాళ్ళు ముందుగా ఆలోచించుకొని మీరు లోన్ కట్టగలరు అంటే మాత్రమే తీసుకొని లోన్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో ఇండస్ఇండ్ బ్యాంక్లో పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా పేజ్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు దీనికి సంబంధించి చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ మీకు ఒకవేళ మీరు లోన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఒకవేళ నెట్వర్క్ ఇష్యూ వల్ల కానీ ఏదైనా సరే మీకు బ్యాక్ వచ్చేసినట్లయితే ఇక్కడ రెజ్యూమింగ్ అప్లికేషన్ అని కనిపిస్తుంది. రెజ్యూమింగ్ అప్లికేషన్ మీద క్లిక్ చేసేసి మీరు మళ్ళీ కావాలంటే లాగిన్ చేసుకొని కంటిన్యూ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఫ్రెష్గా అప్లై చేస్తున్న వాళ్ళు ఇక్కడ మీకు దీనికి సంబంధించి కొన్ని స్టెప్స్ అయితే కనిపిస్తుంటాయి. ఈ స్టెప్స్ అనేవి మీరు కంప్లీట్ చేస్తే మీకు పర్సనల్ లోన్ అనేది అప్రూవ్ అయ్యి ఈ 3 స్టెప్స్ కంప్లీట్ చేస్తే మీకు లోన్ అనేది మీ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి మీరు డీటెయిల్స్ చూసినట్టయితే ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఈ మొబైల్ నెంబర్ అనేది మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ 2 బాక్సులు కనిపిస్తున్నాయి కదా, 2 బాక్సుల్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించి టిక్ మార్క్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత స్టెప్ మీకు కొన్ని పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ నేషనాలిటీ అడుగుతుంది. తర్వాత మీ జెండర్, మీ డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు పాన్ కార్డ్, ఆధార్ కార్డులో ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఎంప్లాయ్మెంట్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఆరో మార్క్ మీద క్లిక్ చేయండి. ఆరో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు హౌస్ పర్సన్, రిటైర్డా, సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, లేకపోతే బిజినెస్ చేస్తున్నారా, లేకపోతే స్టూడెంటా, ఇట్లా మీకు డీటెయిల్స్ చూపిస్తుంటాయి. మీరు లోన్కి అప్లై చేసిన వాళ్ళు మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు స్టూడెంట్స్ కానీ హౌస్ వైఫ్ కానీ సెలెక్ట్ చేసుకుంటే మీకు లోన్ అనేది ఇవ్వరు. కాబట్టి మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకుని లోన్ అనేది ప్రాసెస్ చేయండి. యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది, అప్ టు 50,000 లేకపోతే ఎంత ఇన్కమ్ వస్తుంది అనేసి ఇక్కడ రేంజ్ అయితే ఉంటుంది కదా. మీకు ఏ రేంజ్ లో ఇన్కమ్ వస్తుందో మీరు ఆ రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇన్కమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆర్ యూ బీయింగ్ అసిస్టెడ్ బై ఎనీవన్ ఫ్రమ్ ఇండస్ఇండ్ బ్యాంక్ అని కనిపిస్తుంటుంది. ఇక్కడ మీరు ఎవరైనా సరే ఇండస్ఇండ్ బ్యాంక్ అంటే మీకు అసిస్టెంట్ చేస్తున్నారని అడుగుతుంది. ఒకవేళ చేస్తున్నట్లయితే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు బాక్స్ కనిపిస్తుంది. బాక్స్ లో టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ లోన్ అమౌంట్ ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత లోన్ అమౌంట్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి మినిమం మీరు 30,000 నుంచి 5 lakhs వరకు మీకు లోన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు జస్ట్ మీకు ఎంత అమౌంట్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వీళ్ళు మీ సిబిల్ స్కోర్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మీరు ఎంత లోన్కి ఎలిజిబుల్ అవుతారో అంత లోన్ అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడ మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలి, లోన్ అమౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎన్ని మంత్స్ ఈఎంఐ పే చేయాలనుకుంటున్నారు. ఇక్కడ ఒకవేళ లోన్ అమౌంట్ మీకు ఇంకా ఎక్కువ కనిపిస్తున్న యారో మార్క్ ప్లస్ డ్రాగ్ చేసి మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలనుకుంటున్నారో అంత లోన్ అమౌంట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఈఎంఐ టెన్యూర్స్ అంటే మినిమం మీరు 12 months నుంచి 48 months వరకు పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ లోన్ అమౌంట్ ఎక్కువైతే మీకు ఇంకా ఎక్కువ మంత్స్ కూడా పొడిగించడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఈఎంఐ ఎన్ని మంత్స్ కట్టాలనుకుంటున్నారో అన్ని మంత్స్ ఇట్లా డ్రాగ్ చేసి మీరు ఎన్ని మంత్స్ ఈఎంఐ కట్టాలనుకుంటున్నారో అన్ని మంత్స్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ కనిపిస్తుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మనం శాలరీ పర్సన్కి అప్లై చేస్తున్నాం కాబట్టి మన ఎంప్లాయ్మెంట్ ఇక్కడ శాలరీ పర్సన్కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేకపోతే ఏదైనా బిజినెస్ చేస్తున్నారో అనుకున్నట్లయితే మీరు దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. ఆ ఆన్సర్స్ అన్ని మీరు రాయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మీరు దీనికి సంబంధించి మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, మీరు పనిచేస్తున్న కంపెనీ ప్రైవేట్ లిమిటెడా, పబ్లిక్ లిమిటెడా, లేకపోతే ఎల్ఎల్పీ పార్ట్నర్షిప్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇండస్ట్రీ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇండస్ట్రీ టైప్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసా, లేకపోతే ప్రొడక్ట్ బేస్డ్ అట్లా కొన్ని సర్వీసెస్ ఉంటాయి కదా, అలాంటిది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వర్క్ అడ్రస్ అంటే మీరు ఆఫీస్ ఏదైతే ఉంటుందో అడ్రస్ అనేది అడ్రస్ లైన్ 1లోన, అడ్రస్ లైన్ 2లోన మీరు ఎంటర్ చేయండి. తర్వాత మీ పిన్ కోడ్, ఆఫీస్ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీకు అఫీషియల్ ఈమెయిల్ ఐడి ఉంటుంది, ఆ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీరు పనిచేస్తున్న కంపెనీలో మీ డెసిగ్నేషన్ ఏంటి, డెసిగ్నేషన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు కరెంట్ డెసిగ్నేషన్లో ఎన్ని ఇయర్స్ నుంచి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఇక్కడ ఇయర్స్, ఒకవేళ మంత్స్ అయితే మంత్స్, ఇట్లా ఒకవేళ ఇప్పుడు 1 year 2 months అయితే అనుకోండి 1 year 2 months లేకపోతే ఇట్లా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు టోటల్ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఉంది, ఎన్ని మంత్స్ ఉంది అడుగుతుంది. ఇవన్నీ ఎంటర్ చేయండి.
ఎంటర్ చేసిన తర్వాత ప్రిఫర్డ్ కమ్యూనికేషన్ అడ్రస్ అంటే మీరు ఇక్కడ ఆఫీస్ అడ్రస్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే పర్సనల్ అడ్రస్ ఎంటర్ చేయాలనుకుంటున్నారా అడుగుతుంది. తర్వాత ల్యాండ్ లైన్ నెంబర్ టైప్ అని అడుగుతుంది. అంటే మీ ఆఫీస్లో పనిచేసిన ల్యాండ్ లైన్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లేదనుకోండి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునేసి పర్సనల్ అని చెప్పేసి పెట్టుకునేసిన తర్వాత మీ నెంబర్ ఆఫీస్ నెంబర్ అయితే ఏదైనా ఉంటుంది కదా అది, లేకపోతే ఇప్పుడు ఇంతకు మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్ కాకుండా వేరే నెంబర్ ఏదైనా సరే ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంగ్రాచులేషన్స్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ లోన్ అమౌంట్ అనేది మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంటుంది. అక్కడ మనం ఎంత లోన్కి అప్లై చేసినా కూడా మనం అంత లోన్ అమౌంట్ ఇవైతే వీళ్ళు ఇవ్వరు. ఎందుకంటే మన సిబిల్ స్కోరు, మన లోన్ ఆన్ టైంలో కట్టామా లేదా, మన ఫైనాన్షియల్ డేటా మొత్తం వీళ్ళు చెక్ చేసిన తర్వాత మీకు ఎంత లోన్ అయితే ఎలిజిబుల్ ఉంటారో అంత లోన్ అమౌంట్ అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూసినట్లయితే 1,21,000 వరకు వీళ్ళు లోన్ అయితే ఎలిజిబుల్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలంటే మీరు అంత లోన్ అమౌంట్ తీసుకోవచ్చు. మినిమం 30,000 నుంచి 1,21,000 వరకు మీరు అయితే లోన్ అనేది తీసుకునేందుకు అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న యారో మార్క్ ఇట్లా డ్రాగ్ చేసి మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలనుకుంటున్నారో అంత లోన్ అమౌంట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈఎంఐ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న మంత్స్ లోన్కి సంబంధించి ఈఎంఐ ఎన్ని మంత్స్ పే చేయాలనుకుంటున్నారో అన్ని మంత్స్ అనేది సెలెక్ట్ చేసుకుని కొంచెం పైకి స్క్రోల్ చేయండి. తర్వాత స్టెప్ లో మీకు మా ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది, మంత్లీ ఈఎంఐ ఎంత పడుతుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వస్తాయి. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత యాక్సెప్ట్ అండ్ ప్రొసీడ్ అని కనిపిస్తుంది. యాక్సెప్ట్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. యాక్సెప్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది నెక్స్ట్ స్టెప్ మనకు వీడియో కేవైసీకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ వీడియో కేవైసీలో ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, తర్వాత మీ సిగ్నేచర్ ఇవన్నీ డీటెయిల్స్ అయితే మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇక్కడ థ్యాంక్ యూ అనేసి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇలా థ్యాంక్ యూ వచ్చిన తర్వాత మీకు వీళ్ళు 1 or 2 days టైం తీసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అన్ని వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్, లేకపోతే నాట్ ఎలిజిబుల్ అయితే నాట్ ఎలిజిబుల్ అనేది మీకు చూపిస్తారు. ఒకవేళ మీకు ఎలిజిబుల్ అయ్యి మీకు అక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకునేదానికి వాళ్ళ ఆప్షన్ అయితే ఇస్తారు. మీరు అక్కడ లాగిన్ చేసుకుని మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఈ పర్సనల్ లోన్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఇండస్ఇండ్ బ్యాంక్ లో పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. జై హింద్.